నమస్తే అందరికీ. ఇవాళ చక్కటి ప్రాణాయామం నేర్చుకుందాము. భస్త్రిక ప్రాణాయామం. ఇది చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను బెనిఫిట్స్ చెప్తాను, మీకు చేసే విధానం కూడా చూపిస్తాను. ఓకే, చేసే విధానం నేర్చుకుందాం ఫస్ట్. సుఖాసనంలో కూర్చోండి. ఓకే, స్పైన్ స్ట్రైట్గా పెట్టండి. ఇలా మీ పిడికిలు బిగించి ఛాతీకి ఇరువైపులా పెట్టండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి, వదులుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ రేజ్ యూర్ హ్యాండ్స్ అప్. శ్వాస వదులుతూ డౌన్ చేయాలి, వేగంగా చేయాలి. ఇలా ఒక 10 to 20 టైమ్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక రౌండ్ అవుతుంది. 10 to 20 టైమ్స్ చేస్తే ఒక రౌండ్. అలా 3 రౌండ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. స్టార్టింగ్లో ఎక్కువసేపు చేయలేరు కాబట్టి స్లోగా చేస్తూ 5 times to 10 times 1 రౌండ్ చేస్తూ కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయండి. అలా 3 రౌండ్స్ చేయండి. ఇది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన లంగ్స్ ప్యూరిఫై అవుతాయి. చక్కగా ఆక్సిజన్ అంతా బాడీకి సప్లై అవుతుంది. ఓకే, పొట్టలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఇంకా మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది, ఫోకస్ పెరుగుతుంది. కోపం, యాంగ్జైటీ, దిగులు, ఆందోళన, భయాలు ఇవన్నీ తొలగిపోతాయి. డే అంతా ఎనర్జటైజ్గా మీరు ఫీల్ అవుతారు. ఇంకా సైనస్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో అది కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, ఇది ఎవరు చేయకూడదు అని అంటే మీకు బీపీ ఉంటే కనుక, హార్ట్ సమస్యలు ఏమైనా అయి ఉంటే, ఇంకా గర్భిణీ స్త్రీలు, అలాగే పొట్టకు సంబంధించిన ఏమైనా ఆపరేషన్స్ అలా జరిగి ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు ఇది చేయకూడదు. ఓకేనా, ఇది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ మీరు పొందండి. థ్యాంక్ యూ సో మచ్.